విశాఖపట్నాన్ని నెగ్లెక్ట్ చేయడం అంటారా ఇది? విశాఖపట్నాన్ని నెగ్లెక్ట్ చేయడం కాదు. ఇప్పుడు విశాఖపట్నం అనేది మొదటి నుంచి అది ఒక చాలా మహానగరం. అయితే విశాఖపట్నం అనేది చాలా మనకి ఈ రాజధాని ప్రాంతానికి కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు విశాఖపట్నం అనే దానిని రాజధానిగా చేరిస్తే అది ఎవరికి దగ్గర ఉంటుందంటే ఉత్తరాంధ్ర వాళ్ళకి దగ్గర ఉంటుంది. అది మన వరకు మన వాళ్ళే కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అది ఒరిస్సాకి దగ్గర ఉంటుంది. సో మనకి అనంతపురం నుంచి వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళకి దాదాపు 18 గంటలు పట్టిద్దండి. సో అనంతపురం వ్యక్తి వైజాగ్లో ఉద్యోగం వస్తే అతను ఎలా ట్రావెల్ చేయగలడు? సో రోజు వెళ్తాడని వెళ్ళడం అని కాదు, అలా వెళ్ళటం అని కాదు. కాదంటే మనకి అన్నిటికీ సెంటర్ పాయింట్. అదిగాక అమరావతి రాజధాని అయితే హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ పెడితే ఎస్టాబ్లిష్మెంట్ చేసేవాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు? ఒకవేళ మనకి అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోయినా అక్కడ నుంచి ఒక 4 గంటల ప్రయాణంలో మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు అని అక్కడ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించచ్చు కదా. అలాంటి అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, కానీ ఫ్యూచర్లో రావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి కేంద్రం చాలా నిధులు ఇస్తుంది. ప్లస్ రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఎస్టాబ్లిష్మెంట్ వస్తాయి. చుట్టూ అవుట్ రింగ్ రోడ్ కడుతున్నారు, మధ్యలో రేడియల్ రోడ్స్ వేస్తున్నారు. ప్లస్ అభివృద్ధి బాగా జరుగుతుంది. కానీ ఇవన్నీ ఇప్పటికీ చాలు. ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు, రాబోయే రోజుల్లో అమరావతికి పెద్ద పెద్ద సీఈఓలు వస్తారు, అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ దావోస్ పర్యటన ఆయన వెళ్ళి సో అమరావతిలో మేమున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా అభివృద్ధి చేస్తున్నాం అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. ఈ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు విన్నారు, వాళ్ళకి నచ్చింది. మరి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా. వాళ్ళు వస్తారు, వచ్చి చూస్తారు, చూసి ఓ ఇలా ఉంది, సో నాయుడు గారు చెప్పిందో కొంత వాస్తవం ఉంది, ఇది నిజంగా ఉంది, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ నుంచి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి నీళ్లు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, స్పేసియస్ ఆఫీస్ కావాలి, అవన్నీ ఉన్నాయా లేవా చూసుకుంటారు. ఉన్నాయి. ఇక ట్రాన్స్పోర్ట్, రోడ్స్ ఉన్నాయా ఉన్నాయి, వాటర్ ఉన్నాయా ఉన్నాయి, కరెంట్ ఉందా ఉంది, 24 hours కరెంట్ ఇస్తున్నారా లేదా ఉంది, చుట్టుపక్కల వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కానీ అమ్యూజ్మెంట్ ఉందా ఉంది, కొంచెం నియరెస్ట్లో దగ్గరలో పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయా, ప్లస్ బీచ్ ఉందా, బీచ్ కూడా ఉంది. అమరావతికి బీచ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తీసుకుంటే అక్కడ నుంచి రైల్ కనెక్టివిటీ ఉందా, విజయవాడ స్టేషన్ ఉంది, గుంటూరు స్టేషన్ ఉంది, ప్లస్ మంగళగిరి స్టేషన్ ఉంది. ఒకవేళ అక్కడ నుంచి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుకోవాలి, ఎంత దూరంలో ఉంది, 4 గంటల దూరంలో ఉంది. డైరెక్ట్గా ఉదయాన్నే 4 గంటలు వేస్తే మధ్యాహ్నం మీరు ఉదయం 8:30 కల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కేవలం 4 గంటలు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఇప్పుడు 4 గంటలు జర్నీలో వచ్చేస్తారు. ఒక హైపర్ లూప్ ఏదో ప్లాన్ చేస్తాం, అది కూడా వర్కౌట్ అయితే ఇంకా 2 hours వచ్చేస్తారు. ఇంకా టైం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ వాళ్ళు వస్తారు, చూసుకున్న తర్వాత ఓకే ఇక్కడ మనం పెట్టచ్చు అనుకున్న తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకన్నీ నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికల ప్రకారం వాళ్ళు చూసుకుని వాళ్ళంతా కన్ఫర్మ్ చేసుకుని రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా చాలా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వస్తాయండి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్తో సమానంగా ఒక మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. అయితే కొంచెం టైం పట్టింది. ఇప్పుడు అమరావతి ఒక హైదరాబాద్కి ఈక్వల్గా అవ్వబోతుంది అంటారా? అవునండి, ఖచ్చితంగా అవుతుంది. అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశం ఇప్పుడు ఇంతవరకు చెప్పాలంటే అటు ఆంధ్ర ప్రజలకు ఇంతవరకు సరైన రాజధాని గత 60 ఏళ్ళ నుంచి వాళ్ళు గతంలో మద్రాసులో, తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఎక్కడా వాళ్ళకంటూ ఒక సొంత నగరం ఏర్పాటు చేసుకోలేకపోయారు. సో వైజాగ్ నగరం కూడా మహానగరంగా అభివృద్ధి చెందడానికి అందులో ఆంధ్ర వాళ్ళ పాత్ర చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ఒక స్టీల్ ప్లాంటు, ఒక నేవల్ బేస్ ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండటం వల్ల డెవలప్ అయింది తప్ప మన ప్రభుత్వాలు అక్కడేం డెవలప్ చేయలేదు. అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అందుకనే అక్కడ వాళ్ళ కోసం, వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసం వేసుకున్న పెద్ద పెద్ద రోడ్ల వల్ల అది మహానగరంగా ఆవిర్భవించింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నాన్ని నెగ్లెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నెగ్లెక్ట్ ఏం చేయట్లేదండి. ఇప్పుడు దానికి అక్కడ కూడా ఆయన సపోర్ట్. యాక్చువల్గా మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ వింటే అమరావతిని ఒక క్యాపిటల్ రీజియన్గా హైదరాబాద్గా మార్చి వైజాగ్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా మార్చాలని ఆయన ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా చేశారు. కానీ జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మొత్తం కల్లాకపడైపోయి మొత్తం చెదిరిపోయినాయండి. సో ఇప్పటికి కూడా ఆయన మనసులో ఉంది. అందుకే చూడండి, అమరావతి కంటే ముందు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్లో రాబోతుంది. బీజేపీ ప్రభుత్వం కూడా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి ఫండ్స్ కూడా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అమరావతి అంటున్నారు ఆయన, విశాఖపట్నాన్ని అప్పుడు అన్నారు అంటున్నారు. వైజాగ్తో పాటు అమరావతిలో కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతిని ఎక్కువ డెవలప్ చేద్దాము, హైదరాబాద్కి సమానంగా అవుతుందేమో అని కూడా మీరు అంటున్నారు, మీరు చెప్తున్నారు. అయితే ఒకవేళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాకుండా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే మరి పరిస్థితి ఏంటి అంటారు? పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే గతంలో లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఎవరు చేంజ్ చేయలేరు, దానికి ఎవరు మార్చలేరు కూడా. ఇప్పుడు హైదరాబాద్ మన అభివృద్ధిని తీసుకుంటే, హైదరాబాద్లో అభివృద్ధి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధికి హైటెక్ సిటీ కట్టిన తర్వాత వాటి ఎస్టాబ్లిష్మెంట్కి బిల్గేట్స్తో మాట్లాడటం కానీ, వాళ్ళకి పిలిపించడం కానీ, వాళ్ళతో ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ మొత్తం చేశారు. వాళ్ళని ఒప్పించారు. వాళ్ళ కార్యకలాపాలు ఇక్కడ చేసుకునేలాగా వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు తర్వాత వైఎస్ సీఎం అయ్యారు. అయితే వైఎస్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన సాఫ్ట్వేర్ అభివృద్ధిని ఆయన కంటిన్యూ చేశారు తప్ప ఎక్కడ ఆయన దాన్ని కంట్రోల్ చేయలేదు, అక్కడి నుంచి తీసేస్తామని చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ డిక్రీజ్ చేయట్లేదు. అందుకని హైదరాబాద్కి అది ప్లస్ పాయింట్. సో ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ అంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ ముఖ్యమంత్రి మారినా, సో సాఫ్ట్వేర్ అభివృద్ధి అనేది జరుగుతుంది తప్ప ఇక్కడ ఆగట్లేదు అనే విషయం ప్రపంచానికి తెలిసింది, అందరికీ తెలియడంతో ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతానికి ఆసక్తి చూపించారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా అమరావతి రాజధాని, 2019 నుంచి 24 దాకా వైజాగ్ రాజధాని, ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు మనకి చూసుకుంటే తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మనకి మహారాష్ట్రకి ముంబై ఉంది, మనకి కర్ణాటకకి బెంగళూరు ఉంది, మన తమిళనాడుకి చెన్నై ఉంది. మరి ఏపీకి ఏంటి పరిస్థితి? అదే అందుకే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే మనకి పెట్టుబడులు దాదాపుగా తగ్గినాయి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అభివృద్ధి పనుల వల్ల, ప్లస్ అమరావతి రాజధాని మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, మేము చూసుకుంటాం, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మీకు కావాల్సిన అన్ని అవసరాలు, అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇవ్వటం వల్ల రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సీఈఓలు ఇప్పుడు అమరావతికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం చూసి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. 2014-19 పరిధిలోనే ఒక 3 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు వచ్చి అమరావతిలో ఉన్నాయి. వారి కార్యకలాపాలు కంటిన్యూ అవుతున్నాయి. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి అమరావతి కనీసం 50-60% అభివృద్ధి అయ్యేది. కానీ ప్రభుత్వం మారటం వల్ల, సో గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అమరావతి అభివృద్ధి అనేది ఆగిపోయింది. సో ప్రాంత అభివృద్ధి పక్కన పెడితే ఒక ప్రాంతంలో స్థిరమైన అభివృద్ధి ఉన్నప్పుడే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో అమరావతిని హైదరాబాద్తో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది గత 70-80 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం, ఎంతోమంది ఫలించారు, ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ అభివృద్ధి ఇంకా చంద్రానికి ఎక్కువ వ్యాస్ట్ స్పేస్ ఉంది, అమరావతికి ఉంది. కానీ ఇప్పుడు రావడానికి కొంచెం టైం పట్టింది. సో అదిగాక గతంలో చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ అభివృద్ధి అని హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు అమరావతిని సాఫ్ట్వేర్తో పాటు ఏఐ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు డేటా సైన్స్ అని ఏఐ చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది. సో అందుకని ఆయన ఏఐ అనే దానికి అమరావతి ఒక క్యాపిటల్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అది కనుక సక్సెస్ అయ్యి కనీసం ఏఐ టెక్నాలజీలో ఉన్న 5-6 కంపెనీలు అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం అమరావతి అభివృద్ధిని ఎవరూ ఆపలేరండి. అది అంతా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. చేయొచ్చు. వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి, ఇక రాజధాని మారదు ఇదే అని నమ్మకం కలిగించాలి. అలా నమ్మకం కలిగినప్పుడే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.